అయితే గతంలో ఓటు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించిండు. బిడ్డ పెళ్లికి గూడా లేకుండా జేసిండు కేసీఆర్. అందుకోసం అని జెప్పేసి కేసీఆర్ మీద కక్ష సాధింపు కోసం మాత్రమే రేవంత్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడని జెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. తప్పు ముచ్చట. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నువ్వు ఏ పద్ధతిలో పంపినవా ఏం కథ అనేది అది చట్టం పరిధిలో నడిచింది కదా. హ్మ్. నువ్వు నీకు ఆనాడో చట్టం ఉండనా? ఆనాడో చట్టం ఉండే నీ కాడికి వచ్చే ఇప్పుడు వల్ల రేవంత్ రెడ్డి చేతికి రాగానే చట్టం మారుతుందా? చట్టం ఒక్కటే కదా. హ్మ్. చట్టం ఏమని చుట్టం కాదు కదా. హ్మ్. చట్టం ఒక్కటే కదా. అనవసరంగా నువ్వు మతిపోయిన ముచ్చట్లు మాట్లాడతాను కేసీఆర్ గారు. హ్మ్. కేసీఆర్ గారు మాట్లాడతలేడో కానీ కేసీఆర్ అనుచర వర్గం అనిపించుకున్న తోళ్ళు హ్మ్. శబాష్ అంటే బండికమ్మి మీద వేసుకుంటాను. కాలే బండికమ్మిని మీద వేసుకుంటాను. వాళ్ళే కాల్చేస్తారు తప్ప జనంలో ఏం సానుభూతి లేదు. కేసీఆర్ వీళ్ళని పాపం కూడా అన్నాడు. అంతే. కేసీఆర్ కూడా వీళ్ళని పాపం అన్నాడు.